శ్మశానంలోకి ఎంటర్ అవుతున్నటువంటి అనుపమ పరమేశ్వరంకి సాదర స్వాగతం పలుకుతున్నాము. అనుపమ, ఎలా ఉన్నారు? అందం, అభినయం, కళ కలిపినటువంటి ఈ టాలెంట్కి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. విశ్వనాథ్ గారు, పూర్ణాచారి గారు, ఇలా రండి, ఇలా రండి. ఒకవేళ గనక 1 గంట సేపు మీరు శ్మశానంలోనే ఉండిపోవాలి అంటే ఏం చేస్తారు? గంట సేపు శ్మశానంలోనే ఉండాలంటే ఏం చేస్తారు? నేనైతే శ్మశానాన్ని కూడా సన్మానంగా భావిస్తాను మేడం. ఎందుకంటే నా దృష్టిలో 2 ఒకటే, సన్మానం ఒకటే, శ్మశానం ఒకటే. నాకు చాలాసార్లే సన్మానం జరిగింది. అంటే అదంతా అంటే రెండింటిని ఒకేలా చూడాలని. రెండింటినీ ఒకేలాగా చూడాలి. చాలా బాగా చెప్పావు బాబు. ఇక్కడే ఉండు. పూర్ణాచారి, శ్మశానంలో ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారికి స్వాగతం. నన్ను పట్టించుకోవట్లేదు ఆయన, తర్వాత చూసుకుంటా. మీరు మాట్లాడండి. శ్మశానమైన స్వర్గమైన నాకు తెలిసిన పని ఒకటే అండి, పాట రాయడం. అక్కడే కూర్చొని పాట రాసుకుంటారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సాహు గారుపాటి గారు మంచి మంచి సినిమా